నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీ బ్రదరో కొలీగో లేక ఫ్రెండో ఎవరైనా సరే పరీక్ష ఫెయిల్ అయితే మీరు ఏం చేస్తారు? పోనీలే మళ్ళీ ప్రయత్నం చేయొద్దు అని సర్ది చెప్తారు కదా. అంతేనా లేక ఫెయిల్ అయిన వాళ్ళని అభినందిస్తూ మంచి బహుమతి ఇస్తారా? ప్రపంచంలో దాదాపుగా ఎవరూ ఇలా చేయరు. కానీ మన పొరుగు దేశం పాకిస్తాన్లో మాత్రం ఇలానే జరుగుతుంది అనేదానికి ఇటీవల జరిగిన ఓ ఘటన నిరూపించింది. అది ఏమిటో ఎలా జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. పాకిస్తాన్లో మళ్ళీ బిగ్ డ్రామా స్టార్ట్ అయింది. కేవలం 6 నెలల క్రితమే ఫీల్డ్ మార్షల్ అయిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పుడు మళ్ళీ ఒక సూపర్ పవర్ఫుల్ పోస్ట్ సొంతం చేసుకోబోతున్నాడు. అదే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, సిడిఎఫ్. అసలు ఇంతకీ సిడిఎఫ్ అంటే ఏంటి? పాక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు ఆయన కిందకు వచ్చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ మిలిటరీ చరిత్రలో ఎప్పుడూ లేనంత పవర్ ఒక్క వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది? నవంబర్ 8, 2025న పాక్ పార్లమెంట్లో 27వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. సెనెట్లో ఆమోదం కూడా జరిగిపోయింది ఆ బిల్లు. ఇప్పుడు ఈ బిల్లు లోయర్ హౌస్కి వెళ్తోంది. పాత పోస్ట్ అయిన చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీని పూర్తిగా రద్దు చేసి కొత్తగా సిడిఎఫ్ పోస్ట్ని సృష్టించారు. ఈ పోస్ట్కి ఎవరు అపాయింట్ అవుతారు? అసిమ్ మునీర్ మాత్రమే. ఎటువంటి కొత్త అపాయింట్మెంట్ ఉండదు. ఆర్మీ చీఫ్ అయినంత మాత్రాన ఆటోమేటిక్గా సిడిఎఫ్ అవుతాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇకపై జీవితకాలం. అంటే రిటైర్ అయిన ఆ ప్రివిలేజెస్, సెక్యూరిటీ పవర్ అన్నీ ఉంటాయి. న్యూక్లియర్ ఆయుధాలపై కూడా పూర్తి కంట్రోల్ ఈయనకే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మే 2025లో భారత్తో జరిగిన 4 రోజుల యుద్ధం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారీ నష్టం మూటగట్టుకుంది. ఎయిర్ బేస్లు, రాడార్లు, మిసైల్ సిస్టమ్స్ అన్నీ ధ్వంసం అయ్యాయి. పాక్ డీజీఎంఓ భారత్కి ఫోన్ చేసి స్టాప్ బ్రో అని వేడుకున్నాడు. అయినా ఓడిపోయిన యుద్ధం తర్వాత కేవలం 2 వారాల్లోనే అసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ చేసింది ఆ దేశం. ఇప్పుడు మళ్ళీ ఈ సిడిఎఫ్ పోస్ట్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఫెయిల్ అయిన పాకిస్తాన్లో ప్రమోషనే. పాక్ గవర్నమెంట్ ఈ విషయం మీద ఏమంటోందంటే 3 సర్వీసెస్ మధ్య కోఆర్డినేషన్ మోడర్న్ వార్ఫేర్ కోసమని తనకు తాను సమర్థించుకుంది. కానీ నిజం ఏంటంటే పాకిస్తాన్లో రియల్ పవర్ ఎవరి చేతిలో ఉందో మరోసారి ప్రూవ్ చేశారు. షెహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ అంటే హైబ్రిడ్ గవర్నమెంట్. ముందు సీట్లో సివిలియన్, స్టీరింగ్ మాత్రం ఆర్మీ చేతిలోనే. అపోజిషన్ పార్టీలు, పీటీఐ, లాయర్లు, సివిల్ సొసైటీ అందరూ రోడ్లపైకి వచ్చేశారు. ఇది రాజ్యాంగానికి దేశద్రోహం, డెమోక్రసీని చంపేస్తున్నారు, అసిమ్ మునీర్కి రక్షణ కవచం తయారు చేస్తున్నారు అంటూ నిరసనలు, దేశవ్యాప్త ప్రొటెస్టులు అయితే నడుస్తున్నాయి. ఇకపై అసిమ్ మునీర్ మీద ఎవ్వరూ కేసు పెట్టలేరు, ఎప్పటికీ పెట్టలేరు. సుప్రీంకోర్టు పవర్స్ను కూడా కత్తిరించారు. ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు సృష్టించి జ్యుడిషియరీని వీక్ చేశారు. అంటే స్పష్టంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇప్పుడు ఫుల్ మిలిటరీ మోడ్లోకి వెళ్ళిపోయింది. అసిమ్ మునీర్ ఇప్పుడు పాకిస్తాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ లీడర్ అవుతున్నాడు. అయూబ్ ఖాన్ తర్వాత ఎవరూ లేనంత పవర్. ఫ్రెండ్స్, పాకిస్తాన్లో డెమోక్రసీ అంటే కేవలం షో పీస్ మాత్రమే అని మరోసారి ప్రూవ్ అయింది. గెలిచిన వాడి వెంట అందరూ ఉండాలని కోరుకుంటారు. కానీ పాకిస్తాన్లో మాత్రం తాను ఓడిపోయి తమ దేశాన్ని కూడా అభాసుపాలు చేసిన సామాన్య సైనికుడిని అసామాన్య అధినాయకుడి పదవి ఇచ్చి అలంకరిస్తున్నారు. అయినా గెలిచిన వాడి కప్పునెత్తుకుపోయిన ఓడిన వాళ్ళకి ఏం తెలుస్తుంది గెలుపు విలువ? ఈ స్టోరీపై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.